కర్ణాటక ముడా స్కామ్ విచారణపై కీలక నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్. ముడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు అనుమతి ఇచ్చినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రిపై విచారణకు అనుమతి ఇవ్వాలని టీజే అబ్రహం, ప్రదీప్, స్నేహమయి కృష్ణలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లను పరిగణలోకి తీసుకుని గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పాయి రాజ్భవన్ వర్గాలు. ముడా స్కామ్లో అవినీతి ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్యకు జూలై 26న షోకాస్ నోటీసు ఇచ్చారు గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్. అవినీతి ఆరోపణలపై విచారణకు ఎందుకు అనుమతి ఇవ్వకూడదని 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించారు. ఇక దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం ఆగస్టు 1న ముఖ్యమంత్రికి ఇచ్చిన షోకాస్ నోటీసు ఉపసంహరించుకోవాలని గవర్నర్కు సూచించింది. రాజ్యాంగ కార్యాలయాన్ని స్థూలంగా దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక ముడా స్కామ్ విచారణపై కీలక నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ థావర్ చంద్. ముడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు అనుమతి ఇచ్చినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రిపై విచారణకు అనుమతి ఇవ్వాలని టీజే అబ్రహం, ప్రదీప్, స్నేహమయి కృష్ణలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లను పరిగణలోకి తీసుకుని గవర్నర్ థావర్ చంద్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పాయి రాజ్భవన్ వర్గాలు. ముడా స్కామ్లో అవినీతి ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్యకు జూలై 26న షోకాస్ నోటీసు ఇచ్చారు గవర్నర్ థావర్ చంద్. అవినీతి ఆరోపణలపై విచారణకు ఎందుకు అనుమతి ఇవ్వకూడదో 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించారు. ఇక దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం ఆగస్టు 1న ముఖ్యమంత్రికి ఇచ్చిన షోకాస్ నోటీసు ఉపసంహరించుకోవాలని గవర్నర్కు సూచించింది. రాజ్యాంగ కార్యాలయాన్ని స్థూలంగా దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది కర్ణాటక ప్రభుత్వం.